అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారింది. అగ్రరాజ్య అధినేతగా చైనాలో అడుగుపెట్టిన ట్రంప్కు అనుభవాలు డిఫరెంట్గా ఎదురయ్యాయి. అక్కడి దౌత్యపరమైన వ్యూహాలు అమెరికా ప్రతిష్టను ప్రశ్నార్థకంగా చేసేలా ఉన్నాయి. సాధారణంగా ఒక దేశాధినేత మరో దేశానికి వెళ్లినప్పుడు, ముఖ్యంగా అమెరికా లాంటి శక్తివంతమైన దేశం నుండి వచ్చినప్పుడు, ఆ దేశ అధ్యక్షుడు ప్రోటోకాల్ ప్రకారం విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలకడం ఆనవాయితీ. అయితే ట్రంప్ పర్యటనలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ మర్యాదను పాటించకపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ విమానం బీజింగ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయినప్పుడు ఆయనకు స్వాగతం పలికేందుకు కేవలం చైనా ఉపాధ్యక్షుడు, అమెరికా రాయబారి మాత్రమే వెళ్లారు. దీన్ని అంతర్జాతీయ దౌత్య నిపుణులు ఒక స్పష్టమైన దౌత్యపరమైన అవమానంగా చెప్తున్నారు. చైనా కావాలనే ట్రంప్ ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేసిందని, తద్వారా తాము ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదని ప్రపంచానికి చాటి చెప్పిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ పర్యటనపై వైట్ హౌస్ స్పందన కూడా ఆశ్చర్యకరంగా ఉంది. విమానాశ్రయంలో దేశాధినేత లేకపోయినప్పటికీ చైనా తమకు రెడ్ కార్పెట్ ట్రీట్మెంట్ ఇచ్చిందని, సైనిక గౌరవ వందనం, ఇతర ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని అమెరికా ప్రతినిధులు సమర్థించుకుంటున్నారు. కానీ తెర వెనుక జరుగుతున్న రాజకీయాలు మరో రకంగా ఉన్నాయి. ఈ పర్యటనను డౌన్ గ్రేడెడ్ సమ్మిట్ గా పేర్కొంటున్నారు. ఎందుకంటే ఈ పర్యటనలో చర్చించడానికి నిర్దిష్టమైన ఎజెండా ఏదీ లేదు. సాధారణంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు లేదా వాణిజ్య సంబంధాల మెరుగుదల కోసం పర్యటనలు జరిగినప్పుడు ముందస్తుగానే కొన్ని ఒప్పందాల మీద, రాయితీల మీద ఒక అవగాహన ఉంటుంది. కానీ ఈసారి చైనా ఎటువంటి రాయితీలివ్వడానికి సిద్ధంగా లేదని ముందే స్పష్టం చేసింది. ఇది ట్రంప్ పరిపాలనలోని దౌత్య వైఫల్యానికి నిదర్శనమని విమర్శలొస్తున్నాయి. కేవలం ఫోటోల కోసం, మీడియా ప్రచారం కోసం జరిగిన పర్యటనలా ఇది కనిపిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు ఈ పర్యటనలో ట్రంప్ కంటే ఎక్కువగా ఆకర్షణగా నిలిచింది మాత్రం టెస్లా అధినేత ఎలాన్ మస్క్. ట్రంప్ బృందంలో మస్క్ ఉండటం చైనాకు ఒక సానుకూల అంశంగా మారింది. ఎలాన్ మస్క్ చైనాలో భారీ పెట్టుబడులు పెట్టడమే కాకుండా షాంఘైలో టెస్లా గిగా ఫ్యాక్టరీ ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. చైనా ప్రభుత్వం మస్క్ను ఒక వ్యాపారవేత్తగా కంటే ఒక మిత్రుడిగా చూస్తోంది. ట్రంప్తో చర్చల విషయంలో మొండిగా వ్యవహరించిన చైనా మస్క్ విషయానికొచ్చేసరికి మాత్రం ఎంతో ఉదారంగా వ్యవహరిస్తోంది. భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు, విద్యుత్ వాహనాలు, అంతరిక్ష పరిశోధనల్లో చైనాతో కలిసి పనిచేయడానికి మస్క్ ఆసక్తి చూపడం, దానికి ప్రతిఫలంగా చైనా నుండి ఆయనకు కొన్ని ప్రత్యేక మినహాయింపులు లభించడం ఇక్కడ విశేషం. ట్రంప్ రాజకీయంగా సాధించలేనిది మస్క్ తన వ్యాపార చాతుర్యంతో సాధిస్తున్నారని, అందుకే ఈ పర్యటనలో మస్క్ ఓ సూపర్ స్టార్లా కనిపిస్తున్నారని విశ్లేషణలొస్తున్నాయి. వాణిజ్య విషయాల ఒప్పందానికొస్తే ట్రంప్ ఆశించిన ఫలితాలు రాలేదనే చెప్పొచ్చు. అమెరికా నుండి చైనాకు ఎగుమతయ్యే వస్తువులపై సుంకాలను తగ్గించాలని, అలాగే అమెరికా కంపెనీలకు చైనాలో పూర్తి స్వేచ్ఛనివ్వాలని ట్రంప్ కోరారు. ముఖ్యంగా బోయింగ్ విమానాల కొనుగోలు, వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతి లాంటి అంశాలపై పెద్ద ఒప్పందాలు జరుగుతాయని అమెరికా మార్కెట్లు ఆశించాయి. కానీ చైనా మాత్రం కాలయాపన చేస్తూ ప్రస్తుతానికి ఎటువంటి కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయలేమని తేల్చి చెప్పింది. అమెరికా వాణిజ్య లోటును తగ్గించడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా చెక్ పెట్టినట్లు కనిపిస్తోంది. ట్రంప్ తన పర్యటనలో చైనాను గద్దించి ఒప్పందాలు చేసుకుంటారని భావించిన మద్దతుదారులకు ఇది నిరాశనే చెప్పాలి. చైనా తన ఆర్థిక శక్తిని ప్రదర్శిస్తూ అమెరికా ఒత్తిడికి తలొగ్గబోమని పరోక్షంగా హెచ్చరించింది. సాధారణంగా ఏ దేశాధినేతకైనా ఆ దేశ ప్రోటోకాల్ ప్రకారం మర్యాదలు జరుగుతాయి. కానీ ప్రధాని మోదీ విషయంలో అనేక దేశాలు తమ సొంత నిబంధనల్ని సైతం పక్కన పెట్టి గౌరవిస్తున్నాయి. ఉదాహరణకు మోదీ విదేశాల్లో అడుగుపెట్టినప్పుడు ఆ దేశ ప్రధానులు, అధ్యక్షులు స్వయంగా ఎయిర్పోర్టుకొచ్చి స్వాగతం పలకడం చూస్తాం. ట్రంప్ చైనా పర్యటనలో షీ జిన్పింగ్ విమానాశ్రయానికి రాకపోవడం ఒక స్నబ్గా భావిస్తే, మోదీ విషయంలో ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ అల్బనీస్ ఆయన్ను ది బాస్ అని సంబోధించడం, పాపువా న్యూగినియా ప్రధాని మోదీ పాదాలకు నమస్కరించడం లాంటివి అంతర్జాతీయ దౌత్య చరిత్రలో అరుదైన ఘట్టాలు. ఇవి కేవలం వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు, భారత్ యొక్క పెరుగుతున్న ఆర్థిక, రాజకీయ శక్తికి నిదర్శనం. భారత ప్రధాని నరేంద్ర మోదీ అప్పటి చైనా పర్యటనలతో పోల్చి చూస్తే ట్రంప్కి ఎదురైన పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రధాని మోదీ చైనా వెళ్లినప్పుడు అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రోటోకాల్ను పక్కనబెట్టి మరీ మోదీకి ఘనస్వాగతం పలికేవారు.
2015లో మోదీ చైనా పర్యటన సమయంలో షీ జిన్పింగ్ తన సొంత రాష్ట్రమైన షాంగ్సీకి వచ్చి స్వాగతం పలికారు. అలాగే 2018లో వుహాన్ శిఖరాగ్ర సమావేశంలో కూడా ఇద్దరు నేతల మధ్య అనధికారిక చర్చలు ఎంతో సానుకూలంగా సాగాయి. మోదీ పర్యటనల్లో ఒక రకమైనటువంటి పర్సనల్ కెమిస్ట్రీ కనిపించేది. కానీ ట్రంప్ విషయంలో చైనా ఎంతో నిక్కచ్చిగా, కేవలం లాంఛనప్రాయంగా మాత్రమే వ్యవహరిస్తోంది. మోదీ తన దౌత్య నీతితో చైనాను భారత్ వైపు తిప్పుకోవడంలో లేదా కనీసం చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవడంలో సఫలమయ్యేవారు. బట్ ట్రంప్ యొక్క గంభీరమైన వైఖరి, దూకుడు స్వభావం చైనాకు నచ్చకపోవడం వల్లే ఆయనకు ఇటువంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని చెప్పొచ్చు. చైనా పర్యటనలో ట్రంప్ పూర్తిగా ఇబ్బందుల్లో పడ్డారని చెప్పడానికి ప్రధాన కారణం ఆయన ఆశించిన క్రెడిట్ రాకపోవడమే. చైనా మీడియా కూడా ట్రంప్ పర్యటనను అంతగా ప్రాధాన్యత ఇచ్చి కవర్ చేయడం లేదు. కేవలం ఒక ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల కోసం వచ్చిన వ్యక్తిగా మాత్రమే చూస్తోంది. చైనా ప్రభుత్వం ఈ పర్యటనని కేవలం ఒక కమ్యూనికేషన్ ఛానల్గా వాడుకుంటోంది తప్ప అమెరికాను ఒక అగ్రరాజ్యంగా గుర్తించి గౌరవం ఇస్తున్నట్లు కనిపించడం లేదు. ట్రంప్ చైనాను విమర్శిస్తూ చేసే ట్వీట్లు లేదా వ్యాఖ్యలు కూడా ఈసారి చైనాపై ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయి. పైగా చైనా తన అంతర్గత భద్రతను, తమ నిర్ణయాధికారాన్ని చాటుకుంటూ ట్రంప్కు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయన్ను ఒక సాధారణ అతిథిగా మార్చేసింది. ఈ చైనా పర్యటన డొనాల్డ్ ట్రంప్కు ఒక పెద్ద గుణపాఠం అనే చెప్పాలి. అంతర్జాతీయ సంబంధాల్లో కేవలం బెదిరింపులు, గంభీర ప్రసంగాలు పనిచేయవని, దౌత్యపరమైనటువంటి మర్యాదలు, పరస్పర గౌరవం ఉంటేనే ఫలితాలొస్తాయని ఈ పర్యటన నిరూపించింది. ఎలన్ మస్క్ వంటి వ్యాపారవేత్తలకు లభించిన గౌరవం ఒక దేశాధినేతకు లభించకపోవడం అమెరికా విదేశాంగ విధానంలోని లోపాలను ఎత్తిచూపుతోంది. అలాగే మోదీ లాంటి నాయకులు చైనాతో ఎలా వ్యవహరించాలో చూపించిన మార్గాన్ని ట్రంప్ అనుసరించలేకపోవడం కూడా ఆయనకు ప్రతికూలంగా మారింది. ఎటువంటి డీల్స్ లేకుండా కేవలం అవమానకరమైన స్వాగతంతో తిరిగి వెళ్లడం ట్రంప్ రాజకీయ జీవితంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయేది. చైనా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ట్రంప్ పర్యటనను ఒక వేదికగా వాడుకుందని స్పష్టంగా తెలుస్తోంది. అమెరికా ఆర్థిక, సైనిక శక్తి ఎంత ఉన్నా దౌత్యం దగ్గరికొచ్చేసరికి చైనా తనదైన శైలిలో పైచేయి సాధించింది. ఈ పర్యటన ఫలితాలు భవిష్యత్తులో అమెరికా చైనా సంబంధాలను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉంది. ట్రంప్ తన పర్యటన ముగింపులో ఏవైనా అనూహ్య ప్రకటనలు చేస్తారేమో చూడాలి. కానీ ప్రస్తుతానికైతే ఆయనకు చైనాలో చేదు అనుభవమే ఎదురైంది.